జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా మన తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీరాముల వారి పైన, సీతా మహాతల్లి పైన, అలాగే భారతదేశం పైన, భారత సైన్యం పైన, సైనికుల పైన తీవ్రవాదులను పొగిడి దేశాన్ని కించపరిచి దేశాన్ని దుర్భాషలాడి సంస్కృతి సాంప్రదాయాల్ని వెక్కిరిస్తూ ప్రశ్న రావణ్ అనేటటువంటి ఆ వ్యక్తి హిందూ మనోభావాల్ని గాయపరుస్తూ ఆయనకి మద్దతుగా జాడ శ్రవణ్ కుమారు, ప్రకాశరాజు, అలాగే మరికొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి విషయాన్ని హిందూ సమాజం మీద చిమ్ముతూ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని రాష్ట్రంలో అన్ని మతాలు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో ఒక కారి చిచ్చుని పెట్టి అల్లకల్లోలాలు సృష్టిస్తామనేటువంటి ఆలోచనతో ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. గతంలో మనం చెప్పుకున్నాం. ఆరాధ్య దైవం వంటి హిందువుల రాముడిని దూషించేటటువంటి సందర్భంలో హిందువుగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. రాజకీయ పార్టీలో ఉండొచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా హిందూ ధర్మం మీద, శ్రీరాముల వారి మీద విశ్వాసం ఉండేటటువంటి ఎవరైనా కూడా అది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనోభావాలు ఉండేవాళ్ళు ఆ ప్రశ్న రావణ తాలూకా చాలా దుర్భాషలు హృదయాన్ని కలిచివేస్తాయి, బాధ కలిగిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇటువంటి తరుణంలో ఒకసారి మీకు మీడియా సోదరులుగా వైకాపా నేత అంబటి రాంబాబు, అలాగే వైకాపా మరొక నాయకులు టీటీడీ మాజీ చైర్మన్గా కూడా పవిత్రమైన క్షేత్రానికి చేసిన కరుణాకర్ రెడ్డి ఒక హిందువులుగా ఉండి రాంబాబు అనేటటువంటి పేరులోనే ఉన్నది రాముడు అని. తల్లిదండ్రులు ఎంతో గొప్పగా పెట్టినటువంటి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని శ్రీరాముడు భావజాలాన్ని ఆ పేరు ద్వారా సమాజానికి ప్రస్ఫుటం చేయాలి, సమాజానికి అందించగలగాలి అనేటటువంటి ఆలోచనతో కదా తల్లిదండ్రులు రాంబాబు లేకపోతే కరుణాకర్ అనేటువంటి పేర్లు నామకరణాలు పెడతారు. ఒకసారి దయచేసి ఆ మీడియా మిత్రులు వినండి. ఎంత దారుణాతి దారుణంగా అంబటి రాంబాబు గారు హిందూ సమాజాన్ని, రాముణ్ణి కించపరిచి ఎంతగా దుర్భాషలాడారో హృదయాలన్నీ కూడా చాలా బాధపడుతున్నాయి. అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. అంత జుగుప్సాకరంగా, బాధాకరంగా రావణుడే గెలిపిస్తారట. చూడండి ఎంతటి ఈ జీవితంలో రావణుడే గెలుస్తాడట, రావణ్ణే గెలిపిస్తారంట. ఈ బాధ్యత వారిపైన, సమాజం పైన, అక్కడ ఉండేటటువంటి మిగతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిలిపిస్తున్నారు ఈయన అంబటి రాంబాబు గారు. అంటే రావణుడి గెలిపించడం అంటే అర్థం ఏంటండి? రావణుని గెలిపిస్తారా మీరు? రాముణ్ణి ఓడిస్తారా? రావణుని గెలిపించాల్సిన అవసరం సమాజం మీద ఉంది, మేము గెలిపిస్తాం అని వైకాపా నాయకులు స్పష్టంగా అంత బరితెగించి మాట్లాడుతున్నారు. చూడండి, మరోపక్క టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన ఈ ప్రశ్న రావణ్తో కూర్చున్న మీటింగ్స్ ఫొటోస్, ఒక టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఈయన పనిచేసినటువంటి ప్రపంచ పుణ్యక్షేత్రానికి, హిందువుల ధార్మిక క్షేత్రానికి ఈయన ప్రశ్న రావణ్తో మీటింగ్స్ ఏమిటండి? ఆయనతో సమావేశం ఏంటండి? ఏమి చర్చించారు? అంటే తిరుపతి మీద కూడా ఏ కుట్రలు చేస్తున్నారు?
తిరుమల క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ కరుణాకర్ రెడ్డి గారు? ఎంత బరితెగింపండి ఇది, ఎంత బాధాకరం అండి. హిందూ జాతి ఏం చేసిందండి? ఏం అపకారం చేశారు? హిందువులు ఎవరినైనా ద్వేషించారా? ఒక పార్టీనైనా వ్యతిరేకించారా? అంటే హిందువులందరూ కూడా మీకు వైకాపా పార్టీకి నాయకులుగా ఉండేటటువంటి అందరిని మేము చాలా వినయపూర్వకంగా అడుగుతున్నాం. మాకంత బాధ అనిపిస్తుంది. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తమ రాముడు పేరు తెలిస్తేనే ప్రతి హిందూ తాలూకు గుండెలు టచ్ అవుతాయి. అన్ని బాధలు పడ్డాడు రాముడు, అన్ని కష్టాలు పడ్డాడు రాముడు. మర్యాద పురుషోత్తమ రాముడు, సాధ్వీమాత, ఈ లోకానికి తల్లి సీతమ్మ. అటువంటి రాముడిని ఓడించి రాముడిని గెలిపిస్తారా వైకాపా నాయకులు? మీరు మాట్లాడతారా? అంబటి రాంబాబు గారు, కరుణాకర్ రెడ్డి గారు, మరి కొంతమంది నాయకులు. ఏమిటండి అది? ఈ రాష్ట్రాన్ని, హిందువులు ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక అత్యున్నతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రానికి పనిచేసి ఉన్నారు. ఎంత హుందాగా మీరు ఉండాలి. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కదా. మీరేమో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, సేవ్ రావణ అంటున్నారు, ప్రశ్న రావణని. మేము హిందువులు ఏమైపోవాలండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోవాలి? మేము ఏమి చేయాలనుకుంటున్నారు మమ్మల్ని? మీ అందరూ కలిసి ఈ హిందూ ధర్మాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం అనుకుంటున్నారా? వారితో చేతులు కలిపి, ఈ దుర్మార్గు దుష్ట చతుష్టయంతో చేతులు కలిపి మీరు శ్రీరాముణ్ణి దూషిస్తే ఖండించాల్సినటువంటి మీరు, మీ పార్టీ, ఎవరైనా ఏ పార్టీ అయినా శ్రీరాముణ్ణి ఆరాధించేటటువంటి హిందువుగా ఉండేటటువంటి ఎవడైనా ఏ పార్టీలో ఉన్నా, ఎవరైనా ఏ వ్యక్తులైనా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ తరుణంలో మా రాముణ్ణి దూషించే వ్యక్తుల్ని గెలిపించాల్సిన అవసరం ఉందంటారా? రాముడిని గెలవాలా అంటే రాముడిని గెలిపించి ఈ రాష్ట్రంలో రాముడు చేసినటువంటి దుర్మార్గపు చేష్టలు ఈ రాష్ట్రంలో చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్న రామల్ని వందలాది మందిని తయారు చేద్దాం అనుకుంటున్నారా? అంబటి రాంబాబు గారు, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము. రావణుల్ని తయారు చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. అంటే మహిళలు ఎత్తుకుపోవాలా? మహిళలు బలాత్కరించాలా? రావణులాగా నిర్దాక్షిణ్యంగా మంచి వాళ్ళని హింసించాలా? ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళందరినీ పీడించాలా రావణులాగా? అలాంటి రావణుల్ని ఈ సమాజానికి అందిస్తారా వైకాపా నేతలు? మీ అందరూ ఇదా మీ టార్గెట్? ఇదా మీ విజను? ఇదా మీ తాలూకా వైకాపా తాలూకా ఎజెండా? ఎంత దారుణం అండి. కాబట్టి దయచేసి మేము వైకాపాలో ఉండేటటువంటి హిందూ నాయకుల్ని మేము చాలా వినయంగా అడుగుతున్నాం, బాధతో అడుగుతున్నాం. మేమందరం కూడా ఎంతమంది హిందూ నాయకులు వైకాపా పార్టీకి మీ అందరంలో ఉండి కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చేశారు. అధికారాన్ని చేపట్టడానికి ఎంతమంది హిందూ నాయకులు తోడ్పడ్డారు? మీ వెనక ఎంతమంది కోట్లాది మంది హిందువులు, లక్షలాది మంది హిందువులు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీ ఇచ్చారు 2014, 2019లో. మీరు ఇచ్చిన ఉపకారం ఇదా? మీరు చేస్తున్న నిర్వాహకం ఇదా? మా రాముడిని తిడితే, మా సీతమ్మని తిడితే మీరు వెనకేసుకొస్తారా? రాముడిని గెలిపిస్తారా? రాముడిని గెలిపించాల్సిన అవసరం ఉందని సమాజానికి సందేశం ఇస్తారా? దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఎంత ఘోరమండి. ఏం చేశారండి వైకాపాకి హిందువులు అన్యాయం? జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు ఏం అన్యాయం చేశారండి? ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో తిరుమల రాకపోయినా అందరం కూడా బాధపడ్డాం. మాలాంటి వారిని మాట్లాడాం, రండి దయచేసి అర్థం చేసుకోండి అన్నాం. అయినా ఆయన పట్టించుకోలే. అయినా హిందూ సమాజం, హిందూ నాయకులు, వైకాపాలో ఉండే నాయకులు పాపం బాధపడ్డారు, చెప్పుకోలేక మౌనంగా ఉన్నారు. ఒక్కరోజైనా విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులకి భార్యతో రావాలి, వచ్చారా? ఒక్కరోజైనా డిక్లరేషన్ మీద మీరు సంతకం పెట్టారా తిరుమలలో? అయినా వైకాపా ఉండేటటువంటి మా హిందూ నాయకులు మౌనం వహించారు.
మీరు అధినాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పోనీలే తెలుసుకుంటారులే, మారుతారనేటువంటి ఆలోచనతో మౌనంగా ఉన్నారు. మీ హయాంలో రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి? దాదాపుగా 1400కు పైగా చిన్నవి పెద్దవి దేవాలయాల మీద దాడులు జరిగితే బాధపడ్డాం, ఆక్రోశించాం, ఆవేదన చెందాం, ఆక్రందనలు బయటికి వెలగక్కాం, మౌనంగా ఉన్నాం. మీ వైకాపాలో నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. ఆనాడు రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండిస్తే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి, హిందువులే కాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా అలాంటి మర్యాద పురుషోత్తమ రాముడు ఈరోజు రాజ్యాంగం పీఠికలో భారత అత్యున్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, భారతీయులందరి గ్రంథం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో పీఠికలో 3వ భాగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నిలువెత్తు పుష్పక విమానంతో లంకానగరం నుండి సీతామహాతల్లితో వస్తున్నటువంటి చిత్రం ఉన్నది రాజ్యాంగ పీఠికలో. ఆ చిత్రాన్ని శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి పరమ పవిత్రమైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెలకొల్పినటువంటి శాంతినికేతన్లో ప్రొఫెసర్ అయినటువంటి నందాలాల్ బోస్ మహానుభావుడు ఆ చిత్రాలు చిత్రీకరించి భారత రాజ్యాంగంలో పౌర హక్కుల్లో చేర్చారు. అంటే పౌర హక్కులు ఎలా ఉండాలి, హక్కులు ఎలా అనుభవించాలి, హక్కుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ కూడా రామాయణం ద్వారా రాజ్యాంగంలో పెద్దలు పొందుపరిచారండి. రాముడికి అంత అత్యున్నత స్థానం ఉన్నది భారతదేశంలో. రాముడు కట్టుకథలు కాదు, రాముడు కల్పితం కాదు. ఒకవేళ కల్పితం అయితే, కట్టుకథలు అయితే రాజ్యాంగంలో ఎందుకు పెడతారు? రాజ్యాంగ పీఠికలో. అటువంటి శ్రీరాముడిని దూషిస్తే, శ్రీరాముడి శిరస్సు ఖండిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రామతీర్థంలో జరిగిన సంఘటనకి హే రామ్ అనలే. హే రామ్ కనీసం ఒక మాట మాట్లాడలే. వైకాపా నాయకులు ఎవరో కూడా నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలే, ఖండించలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఏమిటండి? ఎంత ఘోరం అండి, ఎంత మహాపాపం అండి, ఎంత అపచారం అండి. ఈరోజు హే రామ్ అంటే రాముణ్ణి తిట్టేటటువంటి ప్రశ్న రామన్ జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రాముణ్ణి తిడితే హే రామ్ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి ధర్మం అండి? అయ్యా, వైకాపాలో ఉండేటటువంటి నాయకులు, హిందూ నాయకుల్ని మిమ్మల్ని మేము ప్రాధేయపడి అడుగుతున్నామయ్యా, చెప్పండి, మీరైనా మాట్లాడండి అయ్యా. ఏమి ధర్మం అయ్యా ఇది? మేమేమి ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు వైకాపా పార్టీ రాముణ్ణి తిడితే బుధాల మీద వేసుకొని మేము న్యాయ సహకారం అందిస్తాం, న్యాయ సలహాలు ఇస్తాం, మీకు ఏది కావాల్సి అది మేము సహకరిస్తాం. ఇంకా రాముణ్ణి తిట్టండి, హిందుత్వాన్ని తిట్టండి, సీతమ్మ వారిని అగౌరవపరచండి, ద్రౌపది అమ్మవారిని వెక్కిరించండి, భారత భాగవతాన్ని కించపరచండి అని మీరు బరితెగించి మాట్లాడుతూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా మీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, కరుణాకర్ రెడ్డి ఏమో ప్రశ్న రావణతో మీరు సమావేశాలా? అంబటి రాంబాబు పేరులో రాముడు ఉన్నాడు, మీరేమో ఇష్టానుసారంగా మాట్లాడతారా? అంటే ఇప్పుడు హిందువులు ఒకసారి నేను మీడియా ముఖంగా మేము ప్రాధేయపడుతున్నాం హిందూ జాతిని. అయ్యా, హిందువులందరం కూడా ఎప్పటికైనా కళ్ళు తెరవండి. జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఇళ్లలో కూర్చోవడం కాదు. ఏమి హిందుత్వం మీద ఒక పక్క వాళ్ళు దాడులు చేస్తే దుర్మార్గం కంటే మంచి వాళ్ళ మౌనం ఈ సమాజానికి చాలా చేటు అన్నారు పెద్దలందరూ కూడా. ఈరోజు హిందువుల మౌనం మనందరం కూడా పోనీలే అనుకుంటూ ఉంటే ఈరోజు మన అస్తిత్వాన్ని కూడా నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు వైకాపా నేతలు. ఆ వైకాపాలో ఉండేటువంటి మరికొంతమంది హిందూ నాయకులు మౌనం వహిస్తున్నారు. ఆనాడు కురుక్షేత్రంలో ఏదైతే ద్రౌపది అమ్మవారికి నిండు సభలో వ్యవస్థను చేస్తూ ఉంటే ఆ రోజు భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఇలాంటి మహానుభావులు ఎలా మౌనం వహించి చూశారో ఈరోజు హిందూ ధర్మానికి వలువలు విప్పేస్తుంటే, హిందూ ధర్మాన్ని మంట కలుపుతుంటే మన హిందువులందరూ కూడా వైకాపాలో ఉండేటటువంటి హిందూ నాయకులు మౌనం వహిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. దయచేసి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం, ఎప్పటికైనా మీ మౌనాన్ని వీడండి. మీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడండి, వారికి చెప్పండి, వైకాపా నాయకులు చెప్పండి, ఇది చాలా దారుణం.
ఇలా మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము మీ పార్టీ వదిలేసి మేము బయటకు వస్తాం. మాకు హిందూ ధర్మం ముఖ్యం, మాకు పార్టీలు ముఖ్యం కాదు. మా రాముణ్ణి మా అమ్మవారిని